శ్రీమన్నారాయణ. జ్ఞానానందవయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మనం ఇప్పుడు ఈ వీడియోలో జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం. అందులో ముఖ్యమైన 4 గ్రహాలే. అవి ఏంటంటే గురుగ్రహము, శనిగ్రహము, రాహుగ్రహం, కేతుగ్రహం. ఈ 4 గురించి మాత్రమే చెప్పడానికి మనకు వీలు ఉంటుంది. అంటే మిగతా గ్రహాలు అంటే రవి, బుధ, శుక్ర, కుజ గ్రహాలు ఇవి మారుతూ ఉంటాయి. కొన్ని 30 రోజులు, కొన్ని 45 రోజులు. ముఖ్యంగా శని ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. గురువు సంవత్సరం, రాహు కేతువులు సంవత్సరంన్నర ఎప్పుడు కూడా అవి వక్రగతిలో సంచరిస్తూ ఉంటాయి. మానవ జీవితంలో ఈ 4 గ్రహాలు అంటే గురువు, శని, రాహు, కేతువులు ప్రధాన పాత్ర వహిస్తాయి. ముందుగా మనం సంవత్సర గోచార ఫలితాలంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు. సాధారణంగా కూడా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే. ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని, గురువు, రాహు, కేతువుల సంచారం ప్రధానంగా గమనిస్తారు. శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది. ఈ క్రమంలో తమ జన్మరాశికి శని 12, 1, 2 రాశిలో సంచరిస్తుంటే దాన్ని ఏలినాటి శని అని, 4వ స్థాన సంచారం అర్ధాష్టమ శని అని, 8వ రాశిలో సంచారాన్ని అర్ధాష్టమ శని అనే పేరుతో తెలుపుతారు. ఈ కాలాల్లో అంటే 12లో ఉంటే విశ్రాంతి లేకపోవడం, 1లో ఉంటే శరీరమైన ఇబ్బందులు, 2లో ఉంటే ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, 4వ స్థానంలో ఉంటే సౌఖ్యం లేకపోవడం, 8వ స్థానంలో ఉంటే ఆకస్మిక నష్టాలు, అనారోగ్యాలు తెలియజేయబడతాయి. శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం. శని తానున్న రాశి నుంచి 3, 7, 10 స్థానాలు చూస్తూ ఉంటాడు. ఆ రాశిలో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు. అంటే ఈ 3, 7, 10 స్థానాల దృష్టి ఏ రాశిపై అయితే పడుతుందో ఆ స్థానాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని శని సూచిస్తాడు. అంతేకాకుండా శని సంచరిస్తున్న రాశి తన దృష్టి ఉన్నటువంటి రాశులను తమ జన్మరాశి నుంచి ఏ భావాలు అవుతాయో ఆ భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో భాగమే. శని ఒక్కొక్క రాశిలోనూ 2.5 సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం సాంప్రదాయంలో ఉంది. సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం చాలా కీలకమైనదని చెప్పవచ్చు. గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు. గురువు తానున్న రాశి నుంచి 5, 7, 9 రాశులను చూడడం వల్ల ఆయా రాశుల వారికి అనుకూలతను తెలియజేయడం జరుగుతుంది. జన్మరాశి నుంచి 2, 5, 7, 9, 11 రాశుల్లో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక, సంతాన, వైవాహిక సంతృప్తి, లాభాలను పొందవచ్చు. గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి. ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా మనం గమనించవచ్చు. నూతన సంకల్పాలు నెరవేరడానికి, వివాహ సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తుండడం అనేది సాంప్రదాయం. రాహుకేతువులు తామున్న రాశులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తుంటాడు. ముఖ్యంగా 3, 6, 11 స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం.
ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతువు గ్రహాలు ఉంటాయి. అందువల్ల ప్రతి రాశి వారికి రాహుకేతువు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. శని, గురువు, రాహు, కేతువులు అధిక కాలంలో ఒకే రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫల నిర్ణయంలో వీరి ప్రాధాన్యం అనేది అధికంగా ఉంటుంది. 2025 సంవత్సరంలో తులారాశి వారి యొక్క ఫలితాలు, సంవత్సర ఫలితాలు, ముఖ్యంగా ముందుగా గురు ఫలితాలు. తులారాశి వారి గురుడు జనవరి 1, 2025 నుంచి 13 మే 2025 వరకు అష్టమ స్థానంలో అంటే 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 8వ రాశిలో సంచరించే కాలంలో ఏ పని అనేది కలిసి రాదు. ప్రతి చోట అడ్డంకులే ఉంటాయి. నిరాశ, నిస్పృహ, దూరదృష్టి వంటివి ఉంటాయి. వ్యర్థంగా ప్రయాణాలు చేస్తారు. వివిధ రోగాలకు గురి కావడం, శారీరక శ్రమ, అలసట, ఉద్యోగ భంగం లాంటివి ఏర్పడతాయి. గురుడు తన ప్రత్యేక దృష్టి చేత 2, 12, 4 స్థానాలను వీక్షించడం ద్వారా వాక్కు దోషాలు లేకుండా జాగ్రత్తగా మాట్లాడతారు. అధిక ధనలాభం అనేది కలుగుతుంది. కుటుంబ జీవనం అనేది సాగిస్తారు. దైవ కార్యాలలో పాల్గొంటారు. సంపాదన కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇతరులకు సహాయం చేస్తారు. విద్యాభివృద్ధి అనేది కలుగుతుంది. గృహ నిర్మాణ పనులు అనుకూలిస్తాయి. మధుర పదార్థాలు భుజిస్తారు. 12వ స్థానాన్ని వీక్షించడం ద్వారా పితృధనం అనేది ఖర్చు చేస్తారు. ఎడమ కన్నుకు వ్యాధి అనేది సంక్రమిస్తుంది. కొంత సౌఖ్యలోపం అనేది ఉంటుంది. ఇతర దేశాలకు వెళ్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాటికై పుణ్యాన్ని గురించి ఖర్చు చేస్తారు. ఇక 14 మే 2025 నుంచి 17 అక్టోబర్ 2025 వరకు 9వ రాశిలో స్థితి చెంది ఉన్నాడు. మిథున రాశి వారి గురుడు 9వ స్థానంలో స్థితి చెంది ఉన్నాడు. 9వ స్థానం గురుడికి అత్యంత శుభఫలమైన స్థానం. ఇది పూర్వ పుణ్య స్థానం. ఈ స్థానంలో దాన ధర్మాలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. గురువులను ఆశ్రయిస్తారు. ఏ ఆటంకాలు లేకుండా విద్యాభ్యాసం అనేది కొనసాగుతుంది. ప్రయాణాలు చేస్తారు. శుభకార్యాలు కూడా చేస్తారు. తండ్రి నుంచి ఆస్తులు అనేవి సంక్రమిస్తాయి. అయితే తన యొక్క ప్రత్యేక దృష్టి చేత లగ్నం, తృతీయ, పంచమ భావాలను వీక్షించడం ద్వారా శరీర పటుత్వం అనేది పెరుగుతుంది. దుఃఖాలు అనేవి సమసిపోతాయి. తలచిన కార్యాలు నెరవేరుతాయి. సోదరిమణుల సహకారం అనేది లభిస్తుంది. స్త్రీ మూలకంగా ధనం అనేది లభిస్తుంది. కొన్ని కావ్య రచనలు చేస్తారు. సరైన ఆలోచనలు కూడా చేస్తారు. తర్వాత అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 4 వరకు 10వ రాశిలో సంచరిస్తున్నాడు. 10వ రాశిలో గురుడి యొక్క సంచారము దోషఫలదం, అర్ధస్థాన నాశనము, ఆతురత, అధికారుల వ్యతిరేకత, ఔషధ సేవనము, సుఖం లేకపోవడము, అజ్ఞానము, వ్యాపారంలో నష్టాలు, ప్రయాణాలు చేస్తుంటారు ఎక్కువగా, మాతృ సౌఖ్య హాని అనేది ఉంటుంది. కొంత సత్కీర్తి లభిస్తుంది. సోదరులతో సత్సంబంధాలు అనేవి ఉంటాయి. తర్వాత 5వ డిసెంబర్ 2025 నుంచి 31 డిసెంబర్ 2025 వరకు గురుడు వక్రగతిలో సంచరిస్తున్నాడు. అంటే కర్కాటక నుంచి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాడు. వక్రగతిలో సంచరించడం వల్ల పితృదేవతలు మరియు తల్లిదండ్రుల యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు. ఉద్యోగంలో, రాజకీయాలలో, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. ధనాదాయం అనేది బాగుంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్జనతో పాటుగా ధన సంపాదనలో ఎలాంటి లోటు అనేది ఉండదు. గురుడు తన ప్రత్యేక దృష్టిత లగ్నాన్ని, తృతీయాన్ని, పంచమాన్ని వీక్షించడం వల్ల ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. నిత్య కృషిశీలత, అనుకున్నవి పూర్తి చేస్తారు. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. ఇతరుల యొక్క సహకారాలు లభిస్తాయి. సోదరిమణులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. స్త్రీ మూలకంగా ధనం అనేది లభిస్తుంది. గురువుల వద్ద నుంచి ఉత్తమ మంత్ర ఉపదేశం అనేది కూడా వీరికి లభిస్తుంది. తర్వాత శని యొక్క ఫలితాలు. తులారాశి వారికి శని జనవరి 1, 2025 నుంచి మార్చి 28, 2025 వరకు పంచమంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 5వ రాశిలో శని సంచార కాలము
అంత మంచిది మాత్రం కాదు. 5వ రాశి సంతానాన్ని తెలుపుతుంది. సంతాన విషయ చింత అనేది ఉంటుంది. ఆరోగ్యం దెబ్బతినడం, విద్యాబుద్ధులు లోపించడం కానీ జరగవచ్చు. శని తన ప్రత్యేక దృష్టి చేత 2, 7, 11 భావాలను వీక్షించడం ద్వారా ఆ భావ ఫలితాలను కూడా చెడగొడతారు. అంటే ఆ భావాలకు కొన్ని జాగ్రత్తలు అనేవి చెప్పడం అనేది జరుగుతుంది. అనవసరమైన గొడవలు, వాగ్దోషము, ద్వితీయ వివాహం కావచ్చు, కోర్టుకు వెళ్ళవచ్చు, ప్రమాదాలకు గురి అవుతారు, కలత్రంతో విభేదాలు, భోజన అసౌఖ్యము ఉంటుంది, ప్రయాణ భంగం అనేది ఏర్పడుతుంది. కొంత లాభం అనేది చేకూరుతుంది, దీర్ఘ వ్యాధులు తగ్గిపోతాయి, నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. 29 మార్చి 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 6వ రాశిలో సంచరించే కాలంలో శుభదాయకము, నానావిధ ధనాదాయము, సుఖభోజనము, సుఖమయ జీవితము, శత్రువులు అణిగిమణిగి ఉంటారు, సౌకర్యాలన్నీ సమకూరుతాయి, బంధుమిత్రుల సహకారం అనేది లభిస్తుంది. మేనమాకు మాత్రం అంత మంచిది కాదు, ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. 6వ స్థానానికి వేదస్థానమైన 9లో గురుడి సంచారం వల్ల వృత్తులలో లాభాలు, వ్యాపార లాభము, బంధుమిత్రులతో సుఖజీవనము, కొత్త ప్రయత్నాలు అనుకూలించడం వంటివి జరిగే అవకాశం అనేది ఉంది. తర్వాత రాహు యొక్క ఫలితాలు. రాహు తులారాశి వారికి జనవరి 1, 2025 నుంచి 17 మే 2025 వరకు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. 6వ స్థానంలో మిక్కిలి అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు. విక్రమము, సాహస కార్య నిర్వహణ, శత్రుక్షయం కావడము, తెలివిగా అన్ని పనులను చక్కబెట్టడం, ఎల్లప్పుడూ సుఖంగా ఉండడము వంటి శుభ ఫలితాలతో పాటుగా తాను వీక్షించే 12వ భావం యొక్క ఫలితాలను కూడా ఇస్తాడు. అవి కొంత ధననాశం కావడం, నేత్ర బాధలు, అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. 18 మే 2025 నుంచి 31 డిసెంబర్ 2025 వరకు తులారాశి వారికి రాహువు పంచమంలో సంచరిస్తున్నాడు. పంచమంలో సంతాన సౌఖ్యము, మనశ్శాంతికి భంగము, పుత్రులతో విరోధము, భోజన సౌఖ్యలోపంతో పాటుగా స్వల్ప అనుకూల ఫలితాలు కూడా ఇస్తాడు. రాహు తన 7వ దృష్టి చేత 11వ భావాన్ని వీక్షించడం చేత ధనలాభము, నూతన వస్తు ప్రాప్తి, ఆహార సౌఖ్యం అనేవి కలుగుతాయి. తర్వాత కేతు యొక్క ఫలితాలు. కేతు తులారాశి వారికి జనవరి 1, 2025 నుంచి 17 మే 2025 వరకు 12వ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. 12వ స్థానంలో రాహు కేతువుల స్థానచలనం అశుభ ఫలితాలను ఇస్తుంది. దారిద్రము, ధననాశనము, నేత్రబాధలు, శత్రుభయము, అన్ని కార్యాలు చెడిపోవడం, రావాల్సిన బాకీలు రాకపోవడం. 18 మే 2025 నుంచి డిసెంబర్ 31, 2020 వరకు కేతువు తులారాశి వారికి 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. 11వ రాశిలో సంచరించడము ఏ గ్రహం ఉన్నా కూడా శుభ ఫలితాలనే ఇస్తుంది. పశులాభము, ధనలాభము, నూతన వస్తు ప్రాప్తి, ఆహార సౌఖ్యము, పరిమళ ద్రవ్యాలు లభించడం వంటి శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు. 11వ స్థానానికి వేదస్థానమైన 5లో శని సంచారం వల్ల నీచ స్త్రీలతో పరిచయము, విద్యానాశనము, కలహము, స్థాన చలనము వంటి ఫలితాలు అనేవి కలిగే అవకాశం అనేది ఉంది. జై శ్రీమన్నారాయణ.